హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పరిస్థితి ఎట్లుందంటే గడ్డకి వేసిన షాపు లెక్క అయిపోయింది. కిరాయి ఒకటి ఉండే రాజమండ్రికి ఇంటి సామాను, అది ఏం చేయాలో అర్థమైతే లేదు. అది వేరేటోళ్ళు చెప్పారు, అది మా దోస్తుకు చెప్పేసిన. ఎందుకంటే రేపు మా సారు ఇంకో కిరాయి ఉందని చెప్పాడు నా కంపెనీ. ఇక అది ఉందని చెప్పేసి ఇది వేరే వాళ్ళకి చెప్పేసిన. ఇలా సాయంత్రం కన్ఫర్మ్ చేస్తా అంటుండ్రు రేపు ఉన్నదో లేదని. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక దాన్ని చూసుకుంటే ఇది పోయింది. గిలగిల ఇలా కొట్టుకుంటుంది మనసు. ఒక్క కిరాయి అయినా బయట కిరాయి కొడితే బండి ఫైనాన్స్ అన్నా వెళ్తానని చెప్పేసి ఆస్తాను ఉండే. ఈ లోకల్ కిరాయి కొడుతున్నా కానీ ఇట్లా ఏమైతే చెప్పండి. లోకల్ కిరాయి కొడితే ఒక లాంగ్ కిరాయి పోయేస్తేనే దాన్ని బండి ఫైనాన్స్ మందమని వెళ్ళిపోతా అని చెప్పేసి ఆశిస్తే ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఓకేనా? నిన్న మొన్న వర్షాలకు అసలు కిరాయిలు మొత్తమే లేవు. 2-3 రోజులే పాపం ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారంట. వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, ఆ నెల్లూరు సైడ్ పోయిన వాళ్ళు కానీ చాలామంది ఆ లోడ్ లేక 4 రోజులు, వారం రోజులు అట్లా ఉట్టిగా కూర్చొని కొంతమంది ఎంటీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట. చూసుకొని వెళ్ళండి కొంచెం. సో గైస్, చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా కనుక్కోండి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటోళ్ళు, ఆంధ్ర పోయేటోళ్ళు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు కనుక్కోండి ముందు అక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ దగ్గర కనుక్కున్నాక లోడ్లు వస్తున్నాయో లేవో తెలుసుకొని బయలుదేరండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ప్రతి ఒక్క డ్రైవర్కి చెప్తున్నా, నాకు నీకు అని తేడా లేకుండా అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బీ కేర్ఫుల్. వర్షాలు చాలా వస్తున్నాయి, రోడ్లన్నీ కుంగిపోతున్నాయి. సైడ్ కొట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని సైడ్ దింపుకోండి. ఎందుకంటే రోడ్ల సైడ్ల తువ్వి ఉంటాయి కదా, కుంగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి అందరికీ బాయ్.